యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో వందనాలండి. దేవుడి దినాన మనకు తెలుపుచున్న మాట ఏంటో తెలుసండి. దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుంది, జాగ్రత్త అనే మాట ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఏంటంటే మనము దేవుని ఎదుట చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండాలంటండి. అంటే ఒకవేళ ఉంటే నువ్వు చల్లగా ఉండాలి లేదా వెచ్చగా ఉండాలి, అంతేగాని నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉండకు ఆయన ఈ దినాన్న మనకు తెలుపుచున్నారు. ఒకవేళ నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావంటే దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుంది. ఆ ఉగ్రత నిన్నెక్కడికి నడిపిస్తుందంటే నరకంలోనికి నడిపిస్తుంది. అక్కడ నరక యాతన నువ్వు పడతావు. కేకలు వేసినా మరి ఏం చేసినా కూడా నిన్ను కాపాడే నాదుడు ఎవరు ఉండరండి అక్కడ. కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు, లేదా దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుందని ఆయన తెలియజేస్తుంది. కాబట్టి మనం ఉంటే మరి ఏ స్థితిలో ఉండాలో మనం నిర్ణయించుకొని ఉంటే చల్లగానైనా లేదా వెచ్చగానైనా ఉండడానికి పరిశుద్ధాత్ముడి వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.